Hello everybody, this is your friend Sadhana. Those who are watching this video, welcome to World School. How are you all? I am pretty good. I hope you also stay with me. ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఏంటంటే ఓల్డ్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా మార్చడం అని. ఆల్రెడీ ఈ శారీ మీరు చూసే ఉన్నారు. ఈ బ్లౌజ్ని ఈ శారీ పైన వచ్చిన బ్లౌజ్ని ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి. దీనికి ఇలా డిజైనర్ బ్లౌజ్గా మార్చేసానండి. జస్ట్ స్లీవ్స్ చేంజ్ చేస్తే మంచి గ్రాండ్ లుకింగ్ అనేది వచ్చింది. ఈ శారీకి ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా డిజైనర్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ బాగుంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పనిలో పనిగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ డిజైనర్ వీడియోస్, అన్ని రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏది యూజ్ఫుల్గా ఉంది, హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే అవన్నీ చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్తో నేను ఎంతో ఎంతూజియాసంగా మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ మేము ముందుకు వస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదండి క్లాత్. నేను మొన్న మీకు వీడియోలో చూపించాను. పటియాలా ప్యాంట్ కోసము పాప కోసం కొన్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఫ్రీగా ఇచ్చాడని చెప్పాను కదా. ఆ ఫ్రీగా ఇచ్చిన క్లాత్ని కట్ చేసి నా దగ్గర ఉంచుకున్నానండి. దేనికన్నా యూజ్ అవుతుంది అని దీనికి యూజ్ అయ్యిందండి. ఈ క్లాత్తో ఇలా డిజైనర్ బ్లౌజ్ని చేశాను. మీరు కూడా ఇలాగా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదండి, ఇది ఒక మంచి కలంకారీ ప్రింట్ శారీ అండి. దానికైతే బ్లౌజ్ ఇలా వచ్చింది. షార్ట్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్లీవ్స్ మార్చేసి మంచి డిజైనర్ బ్లౌజ్గా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ క్లాత్ ఆల్రెడీ మీకు చూసినారు, లాస్ట్ వీడియోలో చూపించాను నేను మీకు. ఈ క్లాత్ని స్లీవ్స్కి వేసి మంచి ట్రెండీ లుక్ న్యూ బ్లౌజ్ లాగా చేద్దామని అనుకుంటున్నానండి. చూసారా, అలా పెట్టి చూస్తేనే మనకి బ్యూటిఫుల్ లుకింగ్ అనేది వచ్చేసింది. ఇలా చూడండి మీరు ఒకసారి. షార్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ ఎలా ఉందో స్లీవ్స్ తీసేద్దాం. ఇప్పుడు స్లీవ్స్ తీసేసి ఆ బార్డర్ ఉంది చూడండి, బార్డర్ కట్ చేసేసి స్లీవ్స్కి అటాచ్ చేద్దాం. ఇంకా స్లీవ్స్ అయితే తీసేసానండి. అలా తీసేసి ఇప్పుడు నేను ఒక్కసారి మీకు చూపిస్తాను షార్ట్ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ ఎలా ఉంటుందని. ఆ బార్డర్ అయితే నేను అలా కట్ చేస్తానండి. కట్ చేసి అటాచ్ చేస్తాను. చూసారా, అలా పెట్టి చూస్తే ఎంత బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుందో. ఇంకా బార్డర్ పెట్టేసాను చూడండి. బార్డర్ పెట్టేయంగానే ఎంత చక్కగా కనిపిస్తుంది మనకి. మంచి డిజైనర్ బ్లౌజ్, న్యూ లుక్. ఓల్డ్ బ్లౌజ్ అంటే ఎవరు నమ్మనీకి లేకుండా ఉంది. షార్ట్ స్లీవ్స్ అంటే ఇలా ఉంది. చూసారా, లాంగ్ స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ 3/4 అయితే అలాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం క్లాత్ని కట్ చేసేసుకుందామండి. అలా పేపర్ కటింగ్ ఉందండి నా దగ్గర. పేపర్ కటింగ్తో కట్ చేసేస్తూ ఉంటాను. అలాగైతే చాక్తో మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడైతే కట్ చేసేద్దాం. ఇంకా కాస్త అతికైతే పడుతుంది, స్టిచ్ చేసేటప్పుడు అతికేద్దాం క్లాత్ని మొత్తం అంతా. చివరిన ఏంటంటే ఇది లాస్ట్ క్లాత్ కాబట్టి ఆ చివరిన అంతా ఫోల్డింగ్స్ ఉన్నాయండి. అందుకని నేను ఇటువైపు నుంచి కట్ చేస్తున్నాను. స్లీవ్ అయితే కట్ చేశాను. ఇప్పుడు లోతు కట్ చేద్దాము. రెండు కూడా అలాగా పెట్టేసుకొని డ్రా చేసేసుకొని లైన్ అయితే పెట్టేసుకుందాం. పేపర్ వేసుకొని లైన్ మార్క్ చేస్తాను. అలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో లోతు తీసేద్దాం. అలా కట్ చేసుకొని స్లీవ్స్ కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసేసుకోవటమే. మంచి న్యూ లుకింగ్ కొత్త శారీ, కొత్త బ్లౌజ్ లాగా అయిపోయిందండి అది. ఇంకా బార్డర్ కూడా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ స్లీవ్స్ యొక్క బార్డర్ కూడా తీసేద్దాం. జస్ట్ మనకి ఫోల్డ్ చేయడానికి కావాల్సినంత క్లాత్ ఉంచేసి మిగతాదంతా తీసేస్తే సరిపోతుంది. కాస్త క్రియేటివిటీ యూజ్ చేస్తే కనుక మనము పనికి రాకుండా పోతవి అనుకునేవి కూడా మళ్ళీ యూజ్ అయ్యేలాగా, పనికి వచ్చేలాగా చేసుకోవచ్చండి.
జస్ట్ మ్యాచ్ అయ్యే క్లాత్. నేనైతే ఇది మ్యాచ్ అవుతుందని అనుకోలేదు. పాపకి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చినాం కాబట్టి పాపకి మిగిలిన ఇచ్చేసి రిమైనింగ్ క్లాత్ నేను ఉంచేసుకున్నానండి. ఇప్పుడు బార్డర్ అయితే స్టిచ్ చేద్దాం. దానికంటే ముందు ఆల్రెడీ నేను ఒక ఫోల్డ్ చేసి కుట్టు వేశానండి బ్లౌజ్ స్లీవ్స్కి. ఇప్పుడైతే ఈ బార్డర్ని అటాచ్ చేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను నేర్చుకోలేదు, నాకు రాదు అనడానికి కూడా లేదండి. చాలా వీడియోస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. వాటిని చూసి మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాకపోతే కాస్తంత ఇంట్రెస్ట్ అయితే ఉండాలండి. అలా పైన వైపును కూడా అటాచ్ చేసేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా అయ్యిందండి బ్లౌజ్ అయితే మాత్రం. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేద్దాం. కాస్త రిపేర్ చేస్తున్నటువంటి బ్లౌజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఆల్రెడీ మనకి స్టిచెస్ అన్నీ ఫోల్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి చూసుకుంటూ కాస్త జాగ్రత్తగా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. అలా స్లీవ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇంకా కాస్త క్లాత్ తక్కువ పడింది అని అన్నాను కదండి, స్టిచ్ చేసేటప్పుడే నేను అక్కడ క్లాత్ని అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ స్లీవ్ ఇటువైపున కూడా స్లీవ్, లెఫ్ట్ సైడ్ కూడా స్లీవ్ వేసేసానండి. చూసారా, 2 స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఆ వైపు నుంచి ఈ వైపుకి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. క్లోజ్ ఎండ్ చేసేసాను. చూసారా, చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఈ స్లీవ్ కూడా ఎండ్ చేసేద్దాం. నేను అటాచ్ చేస్తానన్నాను చూడండి, అక్కడ స్టిచ్ ఉంది. అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది చూడండి. ఎవరైనా నమ్ముతారా ఇది ఓల్డ్ బ్లౌజ్ అంటే? మీరు కూడా మీ దగ్గర ఉంటే, ఏవైనా క్లాత్స్ ఉంటే ఇలాగే ట్రై చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ పాడైపోతే రీఅరేంజ్ చేయడం ఎలాగా అనేది వీడియో చేశాను కదండి. కట్ చేసిన తర్వాత మ్యాంగోస్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ చూపించండి అని అన్నారు. ఆ వీడియోలో చూపించలేదని ఏమీ లేదండి, మొత్తం కట్ చేశాను కాబట్టి పనికి రాదండి. జస్ట్ ఇంకా ఇక్కడ ఏమైనా ఫ్లవర్స్ మళ్ళీ అంటే శారీలో వచ్చినటువంటి వాటికి జరీ వర్క్ చేశారు కదా, వీటిని ఏమైనా యూజ్ చేసుకుంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇంతే మిగిలిపోయిందండి, ఇది చూపిస్తున్నాను. అంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. ఎవరైనా మిస్ అయ్యింది ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్, బ్యూటిఫుల్గా ఉంటుంది. షార్ట్ స్లీవ్స్ కాబట్టి ఈ బ్లౌజ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా శారీకి మ్యాచ్ అయ్యేటువంటి మంచి బనారస్ క్లాత్ తీసుకొని దీనికి ఇలా వేసానండి. ఇంకా ఇప్పుడు ట్రెండీ లుక్ బాగుంది బ్లౌజ్ కూడాను. ఇది కూడా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే దీని లింక్ కూడా, ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా చూడండి, చూసి డిజైన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలాగే ఓల్డ్ బ్లౌజెస్ చాలా ఉంటాయి, మీరు కూడా డిజైనర్ బ్లౌజెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ స్టే ట్యూన్ విత్ మీ. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.